హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వ్యవహారం, ముఖ్యంగా గాదె సాయికృష్ణ మిస్సింగ్ లేదా లాకప్ డెత్, ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నుంచి సిబిఐకు చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ పోలీసుల పాత్ర ఇందులో ఈ కేసులో ఉందనే వాదన, ఉందనే ఆరోపణలు, విమర్శలు పెరుగుతుండడంతో రాష్ట్ర పోలీసుల చేత కాకుండా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేశారు. వెంటనే సాయికృష్ణ వ్యవహారాన్ని, సాయికృష్ణ కేసుకు సంబంధించినటువంటి విచారణను, దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ పిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే సంస్థకు సంబంధించినటువంటి సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణ వ్యవహారంలో నిష్పక్షపాతంగా సాయికృష్ణ దర్యాప్తు జరగడం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పాత్ర ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది అని భావిస్తున్నప్పుడు అదే పోలీసుల చేత విచారణ జరిపించడం ఎంతవరకు సబబు, కాబట్టి వెంటనే దీనిని సిబిఐకు అప్పగించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్. మరోవైపు వైఎస్ జగన్ ఇప్పటికే ఇదే విషయాన్ని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నుంచి, చాలా వర్గాల నుంచి సాయికృష్ణ వ్యవహారాన్ని వెంటనే సిబిఐకు దర్యాప్తుకు అప్పగించాలి, ఆదేశించాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ పిటిషనర్ హైకోర్టులో వేసినటువంటి పిల్లో పేర్కొన్నటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి, చాలా ఆలోచించదగ్గగా ఉన్నాయి. సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ చూపుతున్నటువంటి వైఖరి చాలా ఉదాసీనంగా ఉందని, ఈ కేసులో న్యాయబద్ధత కనిపించడం లేదని, నిష్పక్షపాత వైఖరి లేదని, స్వతంత్ర దర్యాప్తు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, రాజ్యాంగంలో కల్పించినటువంటి సమానత్వ హక్కును, జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్ని హరీజ్ చేస్తున్నారంటూ పిటిషనర్ పేర్కొన్నటువంటి పరిస్థితి. పోలీసుల చర్యల్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తారు. ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా పోలీసు అధికారులు, కృష్ణలంక పోలీసులు, ఇటు రాజకీయ పెద్దల పాత్ర ఏ మేరకు ఉంది అనే విషయంపై కూడా విచారణ జరిపించాలంటూ పిటిషనర్ కోరుతున్నారు. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని, కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులో రావడానికి సిబిఐకి అప్పగించడమే సరైన మార్గం అంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించిన వరకు సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో ఇటీవల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా పిటిషనర్ ఈ సందర్భంగా ఉదహరించారు. స్వయంగా పోలీసుల అధికారులపైనే ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు ఆ దర్యాప్తును సిబిఐకి బదలాయించాలని కోరే అధికారం ఎవరికైనా ఉంటుందనేది సుప్రీంకోర్టు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా కేసులో స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు అందులో ఇన్వాల్వ్మెంట్ కూడా, అంటే ఆరోపణలు కూడా పోలీసులపై ఉన్నప్పుడు, లేదా స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే అనుమానం లేనప్పుడు, అవకాశం లేనప్పుడు, ఎవరైనా దీని కేసుకు సంబంధించి డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కలిగితే ఆ కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని కోరే అధికారం ఉంటుంది, కోరే అవకాశం ఉంది అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తుంది. ఇదే విషయాన్ని పిటిషనర్ ఈ సందర్భంగా ఇప్పుడు గాదె సాయికృష్ణ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిల్లో ఈయన ప్రస్తావించారు. దీనికి సంబంధించినటువంటి ఈ వ్యాజ్యం తేలేంత వరకు కేసును అధికారికంగా సిబిఐకి బదిలీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులు ఫర్దర్గా సాక్ష్యాధారాలను చెరిపివేసే ప్రయత్నం లేకుండా తక్షణంగా రక్షణ ఆదేశాలు కూడా కల్పించాలి అంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీసు అధికారులపైన ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా మరికొనేటువంటి కీలకమైనటువంటి పరిణామాలు కూడా పిటిషనర్ ఈ పిటిషన్లో ఉదహరించారు. ఎందుకంటే ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తుంది. సిట్ దర్యాప్తులో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని తెలుస్తోంది.
సో ఈ నేపథ్యంలో పిటిషనర్ మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. సాయికృష్ణ కేసుకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు. జనరల్ డైరీ ఎంట్రీ అంటే పోలీస్ స్టేషన్లో ఎవరిని ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎంతమందిని తీసుకొస్తున్నారు అనేది ఏ రోజుకి ఆ రోజు ఒక డైరీ అనేది నోట్ చేసే పరిస్థితి ఉంటుంది ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే. జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్ మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులకు అన్నిటినీ భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలు పంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ కోరారు. సో ఓవరాల్గా గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకు పెద్ద ఎత్తున దుమారంగా మారుతోంది. దీనిపై సిఏ నాగరాజుపై ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 238తో పాటు బిఎన్ఎస్ఏ సెక్షన్లు 127 క్లాస్ 4 క్లాస్ 6తో పాటు 103 సెక్షన్లు నమోదైనా సరే విచారణ మాత్రం స్థానిక పోలీసులతో జరుగుతుంది. సిట్ అనేది విచారణ చేపడుతోంది. సో ఈ నేపథ్యంలో విచారణ అంటే కూటమి ప్రభుత్వం కేసులు కట్టి చేతులు దులుపుకుంటోంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందుకే సిబిఐ దర్యాప్తు ప్రతి ఒక్కరూ కోరుతున్నటువంటి పరిస్థితి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా సిబిఐ దర్యాప్తుకు కోరారు. ఇప్పుడు తాజాగా ఈ పిటిషనర్ హైకోర్టులో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పిల్ దాఖలు చేశారు సిబిఐ దర్యాప్తు కోరుతూ. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను కూడా ఆయన ఈ పిల్లో ఉదహరించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ గాదె సాయికృష్ణ వ్యవహారం క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇటు కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకోనుంది. ముఖ్యంగా త్వరలో సిబిఐకు ఈ కేసు బదిలీ అయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.